లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కీలక బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరంను పూర్తి చేసేందుకు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం లక్ష్యంగా ఎంచుకున్నారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి సుమారు 73% పనులను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుది. గడిచిన 5 ఏళ్లుగా ఈ వారం మారింది. ప్రాజెక్టు పూర్తయ్యే ముహూర్తం పదే పదే మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అదే సోమవారం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి ఆనవాయితీని కొనసాగించబోతున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి ప్రాజెక్టు స్థలిలోనే ఉన్నత స్థాయి సమీక్షకు దిగుతున్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి, ఎన్నింటికి మరమ్మతులు చేయాలి అనే విషయాన్ని ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశమూ ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది. పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఓ పెను సవాలుగా మారింది. ఒక స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యమంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వచ్చామన్నట్లుగా ఉంది పరిస్థితి. వీటన్నింటినీ ఓ కొలిక్కి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడమే సీఎం చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు. క్రైసిస్ మేనేజ్మెంట్ లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి. పోలవరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సేకరించి ఓ కొలిక్కి తీసుకొని వచ్చేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.